వాడ మాధురి గారు కూడా అలానే అవుతారేమో. తను రేస్ అంటే తను ఏమైందంటే పొలిటీషియన్లో రావాలి అని అంటే కొంచెం నాకు కూడా ఉండాలి అని అంటుంది. సో ఆ పొలిటీషియన్గా ఇక్కడ ఏమన్నా తనకి ఉపయోగపడుతుంది అని అనుకొని వచ్చిందేమో ఆడియన్స్ని. అంటే మెయిన్ ఇప్పుడు పొలిటీషియన్లో ఉండాలంటే కూడా తనకి ఆడియన్స్ సపోర్ట్ ఉండాలి, మన ప్రజలది సపోర్ట్ ఉండాలి కాబట్టి బిగ్ బాస్ని చూస్ చేసుకుంది అనుకుంటున్నా. అవును, అంటే నేను ఇంతవరకు తన గురించి ఎక్కువ చూడలేదు. సో గేమ్ చూస్తే అనుకుంటే నేను చెప్పగలుగుతానేమో. ఇప్పుడైతే వీళ్ళ గురించి అయితే చూసాను కాబట్టి తెలుసు కదా. ఆరుగురులో వీళ్ళిద్దరు అంటే రమ్య చిట్టి పికిల్స్ అవ్వచ్చు, మాధురి గారు ఉన్నారు కదా. అవును, ఒక ఆమె చీరలామా, ఇంకొక ఆమె పచ్చళ్ళామా. అంటే వీళ్ళని తీసుకోవడానికి ఏమన్నా మీకు అంటే తన మీద ఏదో అలిగేషన్స్ వచ్చాయి కదా పచ్చళ్ళు, దాని గురించి తనకి దీంట్లో సాఫ్ట్ కార్నర్ వచ్చి ఏమన్నా తీసుకున్నారేమో, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏమన్నా ఉంటుందేమో అన్నట్టుగా ఆలోచించారేమో బిగ్ బాస్. తెలియదు కదా ఎవరు ఎలా ఆలోచించి తీసుకున్నారని చెప్పేసి. తను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చింది అనుకుంటున్నాను. అంటే బిగ్ బాస్లో తనకు కూడా ఒక ఫేమ్ వస్తుంది, ఈమె మనకి ఉపయోగపడుతుందా లేదా అని. బిగ్ బాస్లో అన్ని కోణాలు ఉంటాయి కదా, అన్ని బయటకు వస్తాయి కదా, అలా నెగిటివిటీ పాజిటివ్ ఏంటి అని తెలుస్తుంది కదా. సో అట్లా తనకి ఏమన్నా ఉంటుందేమో సపోర్ట్ అన్నట్టుగా. రీతు చౌదరి ఎలా అంటే ఇంకా డెమాన్ నుంచి తిరుగుతూ ఉంటుంది. తను అక్కడ ఏం జరిగిందంటే డెమాన్ ఒక్క దానివల్ల తన్ని ఏదో అలిగి పక్కకి వెళ్ళాడు తనని అనలేక. కానీ అక్కడ తప్పు ఉంది, తనను కూడా అనాల్సింది, కానీ డెమాన్నే అన్నాడు నాగార్జున గారు. రోజే మాధురి గారు గొడవలు పెట్టుకుంటున్నారు కదా బాగా. అంటే గేమ్ కోసమేనా లేకపోతే కావాలా? అంటే తను ఇప్పుడు ఫ్రేమ్లో పడాలి కదా, అందుకని ఇప్పుడు గొడవలు పడితేనే ఒక గొంతు రేస్ చేస్తూనే కదా మనకు కూడా ఆడియన్స్కి ఒక క్లిప్ దొరుకుతుంది. అందుకనే తను అలా చేస్తున్నారేమో కావచ్చు. అట్లా ఇమాన్యుయల్ వారు ఖచ్చితంగా ఉంటారు. ఇమాన్యుయల్ గేమ్ చాలా బాగుంది అసలు. ఆయన జబర్దస్త్లో ఎలా ఉంటాడో హౌస్లో కూడా అలానే ఉన్నాడు కాబట్టి తను ఉంటాడు టాప్ 5 వరకు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆడుతున్న వాళ్ళకి భయం వేసింది అనుకోవచ్చా వీళ్ళని చూసి? అంటే వాళ్ళు ఆల్రెడీ తమిళ్ సీజన్స్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళకి మన శేత్పతి గారు ఒక పవర్ కూడా ఇచ్చారు, పవర్ అస్త్ర అని చెప్పేసి. దానివల్ల వీళ్ళకి ఏమన్నా భయం, వాళ్ళు ఏమన్నా వాళ్ళకి కొంచెం పవర్ ఎక్కువ ఉన్నాయి, దీనివల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం భయం అనేది ఉంటుంది. ఇన్ని రోజులు వాళ్ళు గేమ్ అంతా చూసి వచ్చారు. 4 వీక్స్ నుంచి ఎట్లా ఆడుతున్నారు వీళ్ళని, వాళ్ళకి నెగిటివ్ సెన్స్ అన్నీ తెలిసే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం భయం అనే ఇస్తుంది. ఎందుకంటే అన్నీ చూసి వచ్చారు వాళ్ళు లోపలికి. తనుజ ఎట్లా అంటే ఎమోషనల్గా ఉంది. తను ఎమోషనల్గా ఇప్పుడు తనతో ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ మీద మొత్తం నెట్టేయకుండా తన గేమ్ తను ఆడుకుంటే తనకు కూడా ఫేవర్గా అయ్యి లక్ అన్నీ కలిసి వస్తాయేమో, తను కూడా కెప్టెన్ అవుతుందేమో అని నా ఫీలింగ్. ఇప్పటి నుంచి బాండింగ్ జరిగిపోయి ఓన్ క్యారెక్టర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది నాన్న కాకుండా వస్తుంది ఇప్పుడు మెల్లిమెల్లి. అంటే వీడియో చూపించారు కదా నాగార్జున, ఇప్పటి నుంచి ఆ బాండ్ అనేది పక్కన పెట్టి తన గేమ్ తను ఆడుతుందేమో అన్న ఒపీనియన్ అయితే నాది. అంటే ఇన్ని రోజుల వరకు ఫేక్ బాండ్ అనుకోవచ్చు. ఫేక్ బాండ్ నానా అనే బాండ్ అయితే ఉంది, కానీ మరీ ఓవర్గా వెళ్ళిపోకుండా తన గేమ్ ఆడడానికి వచ్చింది కాబట్టి ఆ బాండ్ ఉన్నంతసేపు పెట్టి తర్వాత గేమ్ ఆడితే బాగుంటుంది అనుకుంటున్నాను. టాప్ 5 ఎవరు ఉంటారు? ఇమాన్యుయల్ ఉంటాడు, కామనర్స్లో కళ్యాణ్, దివ్య, నిఖిత, బర్నీ గారు బాండింగ్స్ అన్ని పక్కన పెడితే తను కూడా రావచ్చు. ఇంకా లేడీస్లో ఎవరున్నారు? అంటే ఇంకా వాళ్ళ గేమ్ చూడాలి కదా, వీళ్ళంటే గేమ్ చూసాం కాబట్టి చెప్తున్నాము. వాళ్ళు ఈ రోజే కదా వచ్చింది. దమ్ము శ్రీజ గారు నిన్న క్వశ్చన్ వేశారు శివాజీ గారి దగ్గర, సుమన్ శెట్టి గారు హెల్మెట్ అవ్వకుండా నన్ను హెల్మెట్ చేశారు ఏంటి అనేసి. అవును, సుమన్ శెట్టి గారు అంత వీకా? తను ఆడుతున్నారు, టాస్క్లు ఆడట్లేదు అని చెప్పి తనకు పెట్టాల్సిన ఎఫెక్ట్ తను పెడుతున్నారు. మొన్న కూడా ఫ్లోరా షైనీ గారు తగిలింది అన్నారు, కానీ అది తగలలేదు. తన హైట్ అంత లేదు ఆ స్విమ్మింగ్ పూల్లో. దమ్ము శ్రీజ, సుమన్ శెట్టి ఎవరు బాగా ఆడతారు? ఈమె అన్వాంటెడ్గా ఎక్కువ నోరు చేసి వల్ల ఆడియన్స్ని గెలుచుకోలేక వెళ్ళిపోయింది బయటికి. కానీ సుమన్ శెట్టి గారికి ఆ ఫాలోయింగ్ ఉంది, తను గేమ్ ఆడుతున్నారు, ఎఫెక్ట్ తనకు పాసిబిలిటీ ఉన్నంత వరకు తను ఆడుతున్నారు. ప్లస్ అందరితో ఉండడానికి కూడా బాండింగ్ తను కూడా ఎఫెక్ట్ పెడుతున్నాడు. బెటర్ శ్రీజ కంటే బెటర్ సుమన్ శెట్టి గారు అనుకోవచ్చు మనం. థ్యాంక్ యూ.